ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పొత్తుల లెక్కలు మారడం కామనే. రాత్రికి రాత్రే మారిన రాజకీయ సమీకరణాలతో సరికొత్త పొత్తులు తెర మీదకు వస్తుంటాయి. తాజాగా ఇలా ఏపీలో కాంగ్రెస్ తో లెఫ్ట్ పార్టీల పొత్తు ఉంటుందన్న వార్తలు పొలిటికల్ సర్కిల్ ను హీట్ ఎక్కిస్తున్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయని, ఎన్నికల స్కెడ్యూల్ రాకముందే నేతలంతా పొత్తులపై ఒక క్లారిటీకి వచ్చేస్తున్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇండియా కూటమిలో ఇప్పటి వరకు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు టీడీపీ బీజేపీతో వెళ్లకపోతే వారితో పొత్తు పెట్టుకుందామని లెఫ్ట్ పార్టీలు వెయిట్ చేశాయి. కానీ కళ్ల ముందు కనిపిస్తున్న సేనలతో టీడీపీ జనసేన బీజేపీతో కలిసేటట్టే కనిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్యకు వెళ్లారంటేనే దీని అర్థం తెర వెనుక ఏపీలో జరుగుతున్న పొత్తుల లెక్కలే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇక లెఫ్ట్ పార్టీలకు మిగిలింది కాంగ్రెసే కాబట్టి వాళ్లతోనే పొత్తు పెట్టుకుని రాబోయే ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉందన్న టాక్ నడుస్తోంది. ఏపీలో అధికార వైసీపీని ఓడించడమే ఇప్పుడు అన్ని పార్టీల ముందున్న లక్ష్యంగా కనిపిస్తోంది. తమలో తామే పొత్తులు పెట్టుకుంటున్నామని అంటున్నాయి తప్ప వైసీపీతో కలవడానికి ఒక్క పార్టీ కూడా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తోంది. తాము చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని మేకపోతు గాంభీర్యంతో మాట్లాడుతున్న వైసీపీ నేతలకు ఒక్కో పార్టీ నేతలు గట్టిగా షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. దీనిలో భాగంగానే ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు టీడీపీతో జతకడదామని అనుకుంటే చివరకు ఇండియా కూటమిలో జతకట్టినట్లుగానే ఏపీలోనూ కాంగ్రెస్తోనే కలిసి నడవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఎలా అయినా సరే జగన్ను గద్దెదించడమే తమ లక్ష్యం అంటున్నారు లెఫ్ట్ పార్టీల నేతలు. పొత్తులు పెట్టుకునే పార్టీ ఏదైనా సరే కలిసి నడవడానికి రెడీ. టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా తమకు కావాల్సినన్ని సీట్లతో పాటు తమ ఉనికిని చాటుకుంటూ పార్టీ బలాన్ని పెంచుకోవడం మాత్రమేనని అంటున్నారు. ఏదేమైనా ఈసారి ఏపీ ఎన్నికలు మహా ఉత్కంఠగా సాగే అవకాశాలున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.